ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ మలయప్ప స్వామివారికి అభిధేయక అభిషేకం. తిరుమలలో ఆగమోక్తంగా జ్యేష్ఠాభిషేక మహోత్సవం. కల్పవృక్ష వాహనంపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి కటాక్షం. అప్పలాయిగుంటలో బ్రహ్మోత్సవ సౌగంధం. దేవుని కడపలో సహస్ర కలశాభిషేక క్రతువు ప్రారంభం. దేవేరుల సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడికి విశేష ఆరాధన. శైవ క్షేత్రాలలో ఘనంగా ప్రదోషకాల పూజలు. అభిషేకాది ఆరాధనలతో కళకళలాడిన ఆలయాలు. ఆ అభిషేకాన్ని తిలకిస్తే అణువణువు రోమాంచితం కావాల్సిందే. తనువు మనస్సు ఏకమై అప్రయత్నంగా గోవిందనామాన్ని స్మరించాల్సిందే. కలియుగం వైకుంఠమైన తిరుమలలో స్వామివారికి ఏడాదికొకసారి జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేట్టుగా త్రయాహ్నిక దీక్షతో జరిగే జ్యేష్ఠాభిషేకం ప్రత్యేకత ఇది. స్వామి అమ్మవార్లకు ఏడాది పొడవునా అలంకరించే కవచాలను తొలగించి మూల రూపాలకు చేసే ఈ అభిషేక సేవ వీక్షణం సకల పాపహరణం. అభిధేయక అభిషేకంగా ప్రసిద్ధిగాంచిన జ్యేష్ఠాభిషేకం రెండవ రోజైన గురువారం తిరుమల క్షేత్రంలో ఆగముక్తంగా జరిగింది. తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేక మహోత్సవం ఘనంగా జరుగుతోంది. స్వామివారికి నిత్యం జరిగే అర్చనాది ఉత్సవాల కైంకర్య సేవల్లో శ్రీ మలయప్ప స్వామివారి పాదాలకు మాత్రమే అర్చనలు నిర్వహిస్తారు. ఒక్క జ్యేష్ఠాభిషేక సమయంలో మాత్రం మలయప్ప స్వామివారికి శిరసాది పర్యంతం అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో రెండవ రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకోత్సవం ఆగమోక్తంగా జరిగింది. అర్చకులు ఋత్వికులు కలశస్థాపన కలశారాధనలతో పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం తదితర పంచసూక్తాలను పఠిస్తూ పవిత్ర కలశ ద్రవ్యాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం పూర్తి చేశారు. పురుష ఏతేతగుం సర్వం యద్భూతయ్యచ్చ భవ్యం ఉదావృతత్వస్యేషాదః యదన్నేనాతిరోహతి ఏతావాదస్య మహిమా అతోజ్యాయాగశ్చ పురుషః ఆదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదూర్ధ్వ ఉదయత్ పురుషః. ఆపై చందనాది మంగళ ద్రవ్యాలను అలంకరించి తులసిమాలలు సమర్పించి ధూపదీప నివేదనలతో హారతులు అందజేశారు. అశేష భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసార వీక్షణంతో స్వామివారి అభిషేక కైంకర్యాన్ని కనులారా తిలకించి తరించారు. ఉదావృతత్వస్యేషాదః యదన్నేనాతిరోహతి ఏతావాదస్య మహిమా అతోజ్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధ్వ ఉదయత్ పురుషః పాదోస్య
कृणः अतो विश्वं व्यक्रामत् साशनानशने अभि तस्मात् विराड जायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवयज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्मयध्वः शरद्धविः सप्तास्यासन्वरिधयः ऋसप्तसमिधः कृताः देवायत्यज्ञम् तन्वानाः अबध्नन् पुरुषम् पशुम् तयज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रदः तेन देवा अयजन्त साध्यार्षयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः सम्भृतम् वृषराज्यम् पशु తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గురువారం ఉదయం తమిళనాడు రాష్ట్రం శ్రీరంగం ఆండవన్ ఆశ్రమ మఠాధిపతి శ్రీ వరాహ మహాదేశికన్ స్వామి దర్శించుకున్నారు. శిష్య బృందంతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న దేశికన్ స్వామివారికి ఆలయ డిప్యూటీఓ చక్రవర్తి గోవిందరాజన్, అర్చకులు ఆలయ పెద్ద మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు, సెఠారి, వస్త్రం అందజేశారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. 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 ఓం శ్రీ పద్మావతి. எம்பெருமானுக்கு ஓஹோதாரா உதாரா. எம்பெருமானுக்கு உதார குணம் எப்படி வந்ததுன்னா, பிராட்டினுடைய கணவனாக இருக்கும் தன்மையினாலே அவனுக்கு உதாரத்துவம் சித்தித்தது. ஆகையினாலே அவர் புருஷகார பூத்தையினாலே பிரணவாத்திய பிரதிபாதகனான எம்பெருமானுக்கு இவள் அதே சத்தார்த்தகத்தோடு இருக்கிறாள். அதனால தான் அகார உகார மகாரம்னு சொல்கிறோம். அகார சர்வசப்த வாச்சியனான எம்பெருமான், உகாரம் பிராட்டி, மகாரோ ஜீவா. இந்த அகாரத்துக்கும் மகாரத்துக்கும் சம்பந்தமாக இருக்கக்கூடியவள் எம்பிராட்டி. ஆகாரத்திரே சம்பன்னாம் அரவிந்த நிவாசினியும் அசேட ஜெகதீஷித்ரியம் வந்தே வரதவல்லபாம் என்று சொல்லக்கூடியதான எம்பெருமாட்டியினுடைய அனுகிரகம் நன்னாக நடந்தது. திருச்சுகனூர் பத்மாவதி தாயாருடைய அனுகிரகம் மங்களாசாசனம் நன்றாக நிறைவேறியது. இங்கே அதிகாரிகளும் நன்று செவ்வன நடத்தி வைத்தார்கள். மனம் குளிர நன்னா சேவித்தோம். எல்லாருக்கும் இன்புற்று எங்கும் திருவருள் பெற்று உய்ய வாழ வேண்டும் என்று தாயாருடைய திருவடியிலே வணங்கி வழிபடுகிறேன். తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో ఆగముక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా 4వ రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు కల్పవృక్ష వాహనంపై సర్వాలంకార భూషితంగా కొలువుతీరి భక్తకోటిని తరింపచేశారు. దేవతా వృక్షం కల్పవృక్షంపై స్వామివారిని సేవిస్తే ఇష్టకామ్యాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ముందుగా అర్చకులు కల్పవృక్ష వాహనంపై వేంచేసిన స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా నీరాజన సమర్పణ చేశారు. అనంతరం మేళతాళాలు, కోలాటాలు, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనలు, మిన్నంటే భక్తుల గోవిందనామస్మరణల నడుమ అప్పలాయగుంట క్షేత్రం ఆలయ మాడవీధుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కల్పవృక్ష వాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది.
కన్నులతో కామధేను విధి కల్పవృక్షమిది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి శ్రీవారి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా అధికారులు ప్రసాదాలను అందజేశారు. కడప జిల్లా దేవునికడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సహస్ర కలశాభిషేక క్రతువులో భాగంగా విశేష కైంకర్యాలను నిర్వహించారు. విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో ఈ నెల 20వ తేదీ నుండి 21వ తేదీ వరకు 2 రోజుల పాటు ఈ క్రతువును నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తొలి రోజైన గురువారం ఉదయం ఆలయ ఆవరణలోని యాగశాలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను నూతన వస్త్రాలతో దివ్యంగా అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చి ద్వారతోరణ పూజ, విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, పుష్కరిణి నుండి సేకరించిన పవిత్ర కలశ జలాలకు ఆరాధన పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీచక్ర మండలారాధనతో అగ్ని ప్రతిష్ఠ, మూర్తి హోమం నిర్వహించి స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించారు. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ
ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రదోష నందివాహనంపై అర్ధనారీశ్వరుల అద్భుత దర్శనంతో శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. జ్యేష్ఠమాసం శుక్లపక్షం త్రయోదశి ప్రదోష సమయంలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పలు రకాల సుగంధభరిత పుష్పమాలలు, చందనం, విభూది, పరిమళ ద్రవ్యాలతో సుందరంగా అలంకరించి వెండి నందివాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై భక్తుల జై జై ధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్ల నందివాహన సేవ భక్తిరసభరితంగా జరిగింది. అనంతరం ధ్వజస్తంభ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను వేంచేపు చేసి షోడశ మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. జ్ఞానప్రసూనాంబ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశించింది. ఆలయ ప్రాంగణంలో వేడుకగా జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుకళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా వేదికపై కొలువు తీర్చిన అర్చకులు సకల ఉపచారాలతో నయన మనోహరంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు రంగనాథుని నామస్మరణలు చేస్తూ కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ప్రదోష అభిషేకాల్లో జగన్మాత సమేత మహాదేవుని కటాక్ష వీక్షణాలు భక్తులను తరింపచేశాయి. చిత్తూరులోని కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం శుక్లపక్షం త్రయోదశి సందర్భంగా ప్రదోషకాల అభిషేకాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామివారి సన్నిధిలోని నందీశ్వరునికి అర్చకులు సంకల్ప పూజలతో పలు రకాల ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకం జరిపారు. ఆపై నందీశ్వరునికి పుష్పమాలలు అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి సైనిక్పూర్లో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను చక్రతాళ్వాలను వేంచేపు చేసి వైదిక పూజలతో ఆగమరీతిలో ఉపచారాదులతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామస్మరణల నడుమ పవిత్ర జలాలతో సిద్ధం చేసిన గంగాళంలో చక్రస్నాన ఘట్టాన్ని వేడుకగా పూర్తి చేసి భక్తులపై జలాలను ప్రోక్షణ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి సన్నిధిలో ఏడాదికోమారు నిర్వహించే వార్షికోత్సవాల్లో ముందుగా స్వామివారి అనుజ్ఞ తీసుకుంటూ లోక సంక్షేమార్థం గర్భాలయం ఎదురుగా జగజ్యోతిని వెలిగించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా పండితులు వేదమంత్రాలు పఠిస్తుండగా అర్చకులు భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించి గణపతి ఆరాధనతో శాస్త్రోక్తంగా 5 జ్యోతుల సహిత జగజ్యోతిని వెలిగించి ఉత్సవాలకు శుభారంభం చేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో జగజ్యోతిని దర్శించుకుని శ్రీ రామలింగేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో వార్షికోత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో విశ్వ సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఉత్సవాలను ఆరంభించిన అర్చకులు ఆపై శాస్త్రోక్తంగా శ్రీ కాలభైరవ పాశుపత హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమక్రతువుల్లో పాల్పంచుకుని శ్రీ కోటిలింగేశ్వరుని దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 79,584 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,848 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,18,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.